హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఓఏసీఎల్ అనమాట. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ ఇన్ క్లాస్ 3 ఏదైతే ఉన్నాయో 500 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 2 ఆగస్ట్ 2025 అనమాట. ఇంకా 17 ఆగస్ట్ 2025 లాస్ట్ డేట్. ఇది అప్లికేషన్కి సంబంధించి మొదటైతే మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మొదటి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మీరు గతంలో ఈ ఐబీపీఎస్కి సంబంధించి రిజిస్టర్ అయినప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి కంపల్సరీగా అందరు కూడాను మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, అప్లోడ్, డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అవి అప్లోడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్, ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ అంటే 2 టైమ్స్ ఎంటర్ చేయాలన్నమాట. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇలాగా. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. యాజ్ పర్ ఫోటో ఐడి ఉన్నదా లేదా అనేది మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే కనుక ఆప్షన్ అనమాట తీసేసుకోవచ్చు. ఇంకా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీనిలో లేని డొమైన్ ఏదైనా ఉంటే కనుక మీ ఈమెయిల్ అదర్స్ తీసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. అంటే పైన ఈమెయిల్ కింద కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత టిక్ ఆన్ చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ అనాలి. అలాగే ఇక్కడ మనకి ఈ ఫోటోకి సంబంధించిన గైడ్లైన్స్కి ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. ఇక రైట్ మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదైతే మనకి 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా జేపీజీ ఫార్మాట్లో 200x230 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని 20 to 50 KB వరకు మనకి జేపీజీ ఫైల్ అయితే ఇక్కడ మనల్ని ఎలా అయితే చేస్తారనమాట. అదైతే మనం రీసెంట్గా ఉన్నటువంటి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ క్లియర్గా ఉన్నది, అలాగే వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి స్కాన్ చేసుకొని మనకి 10 to 20 KB మధ్య అది కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ క్యాప్చర్ ఫోటో చేసుకోవాలంటే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక ఎలో అనాలన్నమాట. ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, ఎలో టు యూజ్ యువర్ కెమెరా అని. ఎలో అంటే మనకి అది అయితే తీసుకుంటుంది అనమాట. ఎలో అంటే ఫోటో తీసుకుంటుంది. మనం దీన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు వెబ్ క్యామ్ లేకపోతే కనుక మీ యొక్క మొబైల్లో మీకు ఒక క్యూఆర్ జనరేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీ ఫోటోని దాన్ని క్యూఆర్ జనరేట్ చేసుకొని ఆ లింక్ని ఈ యొక్క దీనికి మనం కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంటుంది, స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే డైరెక్ట్గా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో ఫైల్, అదే సేమ్ కాపీస్ అయితే ఒక 10 దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం. ప్లస్ ఇక్కడ మీరు వేకెన్సీ అగైనెస్ట్ ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు సెలెక్ట్ అయితే చేస్తారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఏంటో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మనకి దాదాపుగా 26 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి యూఆర్లో ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి, అలాగే ఓబీసీలో కూడా ఉన్నాయి. అంటే మన ఈడబ్ల్యూఎస్ఎస్లు అయితే లేవన్నమాట. వాళ్ళైతే యూఆర్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మన తెలంగాణకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే లేవు. ప్లస్ ఇక్కడ అన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇది ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కంపల్సరీగా రావాలన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు కాబట్టి మీకు తెలుగు అయితే కంపల్సరీ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలన్నమాట. సో మీరు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత అయితే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిందని చెప్పేసి ఎస్ పెట్టాలి. ఇక్కడ తెలుగు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేస్తే చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీనా ఎస్టీనా ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ
తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే కిందకు వచ్చేసి ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఏదైతే నో పెట్టేస్తే ఈ కాలమ్స్ అన్ని అవసరం అయితే లేదు. ఇంకా కూడా ఇంకా వీడియోస్ ఎవరైనా ఉంటే కనుక ఉమెన్, ఇంకా డైవర్స్డ్ ఉమెన్ వాళ్ళకి సెపరేట్ ఈ యొక్క రిలాక్సేషన్స్ ఉంటాయని వాళ్ళు తెసి పెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరూ నో పెట్టాలన్నమాట. అలాగే ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, మీరు కనుక ప్రజెంట్ ఈ యొక్క OICL వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక రోల్ నెంబరును ఆఫీస్ కోడ్ నెంబరు ఎంటర్ అయితే చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళని నో పెట్టాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఎవరైతే సర్వీస్లో ఉన్నప్పుడు కిల్డ్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తామని ఎస్ పెట్టాలి. ఇంకా కూడా రిలీజియన్, మీకు రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనుక హిందూ పెడితే నో పెట్టాలి, ఇంకా అదర్ దాన్ హిందూ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది. ఇంకా అలాగే ఆధార్ కోసం కన్సెంట్ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనకి ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు కంపల్సరీ. కాకపోతే కనుక ఆధార్ కార్డు ముందు కంపల్సరీ ఎంటర్ అయితే చేయాలి. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇస్తే విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి అవి వచ్చాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడాను సెకండ్ ఆప్షన్ కింద కూడాను మనం సపోజ్ మీరు తెలంగాణలో రాసుకోవచ్చు అనమాట. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వచ్చాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట మనకి. మనం డిఫరెంట్గా అయితే ఇవి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇంకా కూడా మనకి మెయిన్స్కి సంబంధించి కూడాను ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఒక హైదరాబాద్ మాత్రమే ఉంది. ఇంకా వేరే స్టేట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇంకా మిగతా ఆప్షన్స్ కూడాను మనం ఇవన్నీ కూడా పూర్తి అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీ యొక్క ఏజ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదట డేట్, మంత్, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి 21 to 30 years అనమాట. అంటే 31st July 1995 అలాగే 31st July 2004 మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దానికి అదనంగా మనకి 5 సంవత్సరాలు SC/ST వాళ్ళకి, 3 years OBC NCL వాళ్ళకి, అలాగే 10 years PWD క్యాండిడేట్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. మీ యొక్క ఏజ్ 31st Julyకి చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీరు కనుక ట్విన్స్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక మీరు కనుక ఆ యొక్క కవలలు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, విడోరా, డైవర్స్డా, జ్యుడిషియల్ సెపరేటెడా, మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. డిఫరెంట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. GST ఇన్వాయిస్ కోసం అయితే మీరు 2 అడ్రస్లు అయితే వస్తాయి, ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం అనమాట. టచ్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. బ్యాంక్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. బ్యాంక్ బ్రాంచ్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్ అనమాట, సేవింగ్స్ బ్యాంక్ అండ్ IFSC కోడ్ అది పాస్బుక్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి SC/ST PWD క్యాండిడేట్స్కి అయితే 100 rupees అనమాట. మిగతా వాళ్ళకి 850 rupees మనం అప్లికేషన్ లాస్ట్లో అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి SC/ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రం 100 rupees, మిగతా వాళ్ళందరికీ 850 rupees అయితే మనం పే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ వ్యాలిడేట్ ఉంటుంది. వ్యాలిడేట్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే మరి రెడ్ కలర్ వస్తుంది ఇలాగంటే అనమాట. రెడ్ కలర్ వచ్చిన అవన్నీ ఫిల్అప్ చేయాలని అర్థం అనమాట. ఫిల్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. 31st July 2025కి మీకు ఎనీ డిగ్రీ అయితే కావాలన్నమాట. కంపల్సరీగా మీరు పాస్ అయితే అయ్యి ఉండాలి. 31/7/2025కి మీరు పాస్ అయ్యి మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. PC కానీ OD కానీ ఏదో ఒకటి. ఇక్కడ BA వాళ్ళు అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, BSc వాళ్ళు సెకండ్ ఆప్షన్, BCom వాళ్ళు థర్డ్ ఆప్షన్, ఇంకా అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు అదర్స్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్గా
చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎప్పుడు పాస్ చేయాలనేది మీకు డిగ్రీ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది అనమాట. సెలెక్ట్ అయితే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇంకా CGPAలో ఉంటే కనుక దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా మెన్షన్ చేయాలన్నమాట. అలాగే మీరు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా 10th లేదంటే ఇంటర్మీడియట్ లేదంటే గ్రాడ్యుయేషన్లో ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉంటే ఎస్ పెట్టాలి. కంపల్సరీ చదువుకొని ఉండాలన్నమాట. హ్యావ్ యూ పాస్డ్ ఇంగ్లీష్ యాజ్ వన్ సబ్జెక్ట్ ఎట్ SSC ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏదో ఒక దాంట్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదువుకొని ఉండాలి, ఎస్ పెట్టాలన్నమాట. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఇవన్నీ అవసరమైతే లేదు. ఇంకా ఇక్కడ కిందకు వచ్చేస్తే మనం లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ మనం తెలుగు అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. రీడ్ కంపల్సరీగా తెలుగులో పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం ఆ స్టేట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి అందరికీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ కూడా రీడ్ రైట్ ఇది పెట్టుకోవచ్చు. హిందీ కూడా మీకు వచ్చి ఉంటే ఇంకా కూడాను వెల్ అండ్ గుడ్. ఇది కూడాను రీడ్ స్పీక్ రైటింగ్ కూడా వస్తే పెట్టుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇంకో కాలం వదిలేసాం, అందుకని రెడ్ మార్క్ వచ్చింది అనమాట. ఇక్కడ SC ST OBC PWD క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆన్లైన్లో ఫ్రీగా అయితే ఇస్తారనమాట. వాళ్ళకి ఎగ్జామ్ ట్రైనింగ్ వాళ్ళకి కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది, అన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి ఇక్కడ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ వెళ్ళి దానిని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, కంప్లీట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ చేసుకుంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని వస్తుంది అనమాట. మా తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు. జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే అనాలి. ప్లస్ మనకి ఆర్ యు షూర్ అని వస్తుంది, తర్వాత కూడా ఓకే అనాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చా ఏదైతే ఉందో మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఎంటర్ అయితే చేయాలి. మన గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటనేది లెఫ్ట్ థంబ్ మనం వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అదైతే మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. సైజ్ వచ్చేసరికి మనకి 20 to 50 KB వరకు మనం అలౌ అయితే చేస్తారనమాట JPG ఫార్మేట్లో. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా JPG ఫార్మేట్లో 50 to 100 KB వరకు అలౌ చేస్తారనమాట. అది కూడా మనకు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి. ప్లస్ ఇక్కడ ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు చేతితో రాసుకొని కింద సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని మీరు 100 KB అండ్ 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. ప్లస్ లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు అయితే పే చేయాలి. 100 రూపీస్ అనమాట. SC ST PWD క్యాండిడేట్స్కి. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 850 రూపీస్ వస్తుంది, పే చేయాలి. సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI, QR ఏదైనా ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గొట్ పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ అయిపోయి మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది, అలాగే అప్లికేషన్ ప్రింట్ కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.